ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇటు ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తన సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంకుదే అని కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇటు డబ్బుల చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్ఎండిఏని చూసుకోవాలని కేటీఆర్ 10 కోట్ల రూపాయలకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీతో మంత్రిగా తనకు సంబంధం లేదని కేటీఆర్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేశారు. సో కేటీఆర్ అఫిడవిట్ ఈ కేసులో కీలకంగా మారనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను తెలంగాణ ఏసీబీ ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డులు, హెచ్ఎండిఏ చెల్లింపులు, ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి ఏసీబీ అందజేసింది. మరోవైపు ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని కేటీఆర్ ఒత్తిడి చేశారని తెలిపింది. ఇక అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేసినట్లు తమ దర్యాప్తులు తేలినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల హెచ్ఎండిఏకు 8 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అలాగే కేటీఆర్ చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని కోర్టుకు తెలియజేసింది. ముఖ్యంగా రాజకీయ కక్ష, అధికారులపై ఒత్తిళ్లతోనే కేసు నమోదు చేయలేదని కౌంటర్ రిపోర్టులు వెల్లడించింది. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పాడని ఏసీబీ తెలిపింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యమైనందున కేసును కొట్టివేయాలని కోరడం సరైంది కాదని కోర్టుకు వివరించింది. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయొచ్చని సుప్రీం ఆదేశాలు ఉన్నట్లు హైకోర్టుకు వివరించింది ఏసీబీ. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందించింది. అయితే ఈ ఇరువురు వచ్చే నెల 2-3 తేదీల విచారణకు రావాలని పేర్కొంది. ఉంది.